ఇక ఈ అరెస్ట్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అరెస్ట్ అయ్యారు. కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కరీంనగర్కు తరలిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశానికి సంబంధించి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పైన దాడికి దిగే ప్రయత్నం పాడి కౌశిక్ రెడ్డి చేశాడు. అక్కడే ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులు, అలాగే శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి జిల్లా కరీంనగర్ సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా పాడి కౌశిక్ రెడ్డిని ఆపే ప్రయత్నం చేసిన డైరెక్ట్గా ఏ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి పరుష పదజాలంతో దూషిస్తూ డాక్టర్ సంజయ్ పైన దాడికి దిగే ప్రయత్నం చేయడంతో 3 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. పాడి కౌశిక్ రెడ్డి చేసిన నిన్న హంగామా, ఎమ్మెల్యే పైన డాక్టర్ సంజయ్ పైన దాడికి దిగే ప్రయత్నం చేయడం, ఒక రకంగా దగ్గరికి వెళ్ళి కొట్టే ప్రయత్నం కూడా చేశారు. మీరు కూడా అక్కడే స్పాట్లో ఉన్నారు. యాక్చువల్గా సిచ్యువేషన్ ఏం జరిగిందంట అక్కడ? నిన్నటి రోజు ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరుగుతూ ఉన్నది. ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తను, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ అక్కడే ఉన్నారు. అందరినీ మాట్లాడమన్నారు, ఎమ్మెల్యేలందరినీ కూడా. నిన్న ఏదైతే రైతు భరోసా గురించి కానీ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల గురించి కానీ, రేషన్ కార్డుల గురించి కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12,000 రూపాయల గురించి మీరు మాట్లాడండి. ఇది ప్రభుత్వము ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నది. 26 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామంటే చాలామంది అప్పటికే మాట్లాడినారు. ఈ విజయరమణారావు గారును, ఆ తర్వాత వచ్చి పాడి కౌశిక్ రెడ్డి పక్కనే కూర్చున్నారు. పక్కన సంజయ్ లేచి మాట్లాడుతూ ఉంటే, ఎవడరా నువ్వు మాట్లాడడానికి, నువ్వు ఇది ఏ పార్టీ రానని డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు. ఎవర్రా నువ్వు మాట్లాడడానికి, నాది కాంగ్రెస్ పార్టీ అని ఆయన అనడం, ఇవన్నీ కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టడానికి పోవడం, ఆ చేతులను మైక్ పట్టుకుంటే ఆ మైక్తో కూడా కొట్టడం జరిగింది. అందరూ కూడా తరలిస్తూ ఉంటే కూడా తరలించకుండా మరీ పైకి అటాక్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఈ దురుస్తుతనం, పొగబిరుస్తుతనం, తలబిరుస్తుతనం ఇవన్నీ ఒక రోజులో జరిగినవి కాదు. వరుసగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు ఆయన డ్రైవర్ను కూడా తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు రీతిగా కొట్టడం, అదంతా కూడా ఆయన చూస్తున్నాడు. ఇంతకుముందు మనం తమిళసాయి గవర్నర్ గారు ఉండే ఆమె మీద దురుసుగా మాట్లాడినాడు. అదేవిధంగా సీతక్క మీద, ఒక ట్రైబల్ మంత్రి అయినటువంటి సీతక్క మీద కూడా ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడడం జరిగింది. మరి ఏ పార్టీరా నీదని అడగడానికి ఈయన సిగ్గుపడాల్సింది బేసిక్గా. ఎందుకనంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కేసీఆర్ గారు, టిఆర్ఎస్ పార్టీ. అంతకుముందు ఇంత విచ్చలవిడిగా చట్టం అంటే భయం లేకుండా పార్టీ ఫిరాయింపుల చట్టానికి తిలోదకాలు ఇచ్చి ఫిరాయించింది 2014లో తెలుగుదేశం పార్టీని, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలను కలుపుకున్నదే ఈ టిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. వీళ్ళు మళ్ళీ మాట్లాడతారేమండి? 2018లో దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ కలుపుకున్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి మోసం పాల్పడ్డారు. మా బట్టి గారు దళితుడైనటువంటి ఆయన ప్రతిపక్ష నాయకుని హోదా లేకుండా కేసీఆర్ చేస్తున్నారు. ఆయన ఇష్టారీతిగా చేస్తున్నాడు. వీడెవడంటే అడగడానికి ఆయనను ఏ రైట్ ఉన్నదండి ఈయనకు? పార్టీలు ఏదైనా సరే ప్రజలకు సంబంధించిన ఉమ్మడి జిల్లా కరీంనగర్లో జరిగిన సమీక్షా సమావేశం, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పేద మధ్య తరగతి వర్గాలకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది. అందులో పార్టీల ప్రస్తావన అనేది యాక్చువల్గా తీయకూడదు. మరి పాడి కౌశిక్ రెడ్డి కనీసం ఆ విషయాన్ని మర్చిపోయి దాడి చేయడం అనేది చాలామంది ఎవరు కూడా ఇలాంటి చర్యల్ని ఎవరు జీర్ణించుకోలేరు. ప్రజలు కూడా ఇలాంటి వ్యవహారాల్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ప్రజలకు అత్యంత అవసరమైనటువంటి రేషన్ కార్డుల గురించి మాట్లాడాలి, అత్యంత అవసరమైనటువంటి ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడాలి, రైతు భరోసా గురించి మాట్లాడాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పెట్టినాం 12,000 కూలీల కోసం. అంటే వీళ్ళకి పేద ప్రజలంటే గిట్టదండి. పేద ప్రజల గురించి తీసుకున్న కార్యక్రమాలు ఇవి. మీరు మీ కాలం లోపల డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు. నా నియోజకవర్గంలో 3-4 మండలాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు. ఓకే, మరి ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడు. ఎన్ని ఇళ్ళు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనేది సర్వే నడుస్తూ ఉన్నది. దాన్ని అడ్డుకోవడం అంటే పేద ప్రజలను అడ్డుకోవడం అనేది తెలుస్తూ ఉన్నది. ఇక్కడ ఒక చీప్ పబ్లిసిటీ కోసం పేద ప్రజలకు రేషన్ కార్డులు 10 సంవత్సరాలుగా ఇవ్వలేదు. మీరు దానికి సిగ్గుపడాల్సింది పోయి, ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీని అభినందించాల్సింది పోయి,
మరి ఈరోజు మీరు అడ్డుకోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదని అడుగుతా ఉన్నా. ఒక చీప్ పబ్లిసిటీ కోసం వాడు వెంపర్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఆయన మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు అరెస్ట్ చేయడం కూడా సమంజసమే. మరి పార్టీ ఫిరాయింపుల గురించి వీళ్ళు మాట్లాడితే దయ్యాలు మంత్రాలను వల్లించినట్టు ఉన్నదండి. ఓకే. వీడు ఎవడంటే అడగడానికి ఏం రైట్ ఉన్నదండి కౌశిక్ రెడ్డికి, సంజయ్ గారిని అడగడానికి? మరి నువ్వే పార్టీ నుండి వచ్చినావు? నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి 2018లో పోటీ చేసి బై ఎలక్షన్ లో రాజేందర్ రాజీనామా చేసినట్టు నువ్వు టిఆర్ఎస్ కు పోయినావు కదా. మరి అప్పుడే కదా నీకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చింది. గంగుల కమలాకర్ టీడీపీ నుండి గెలిచింది కదా 2009లో. గెలిసే కదా ఆ పార్టీలో ఉండి మరి టిఆర్ఎస్ పోయింది. ఎల్ రమణ టీడీపీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అయి ఉండి మరి వెళ్ళిపోయినాడు కదా టిఆర్ఎస్ లోకి. ఎవరండి టిఆర్ఎస్ లో ఉన్నది? టిఆర్ఎస్ లో ఉన్న అసలు సిసలైన నాయకుడు, దాని అధ్యక్షుడు కేసీఆర్ గారే కదా టీడీపీ నుండి వచ్చింది. మాట్లాడడానికి సిగ్గుండాలే. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేది మీరు. ఈరోజు మరి సంజయ్ని దుర్భాషలాడడం చాలా బాధాకరం. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఆయనను అరెస్ట్ చేసినారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదిక ఒక ట్వీట్ చేసిండు. హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. పూటకు అక్రమ కేసు పెట్టడం, రోజుకు బీఆర్ఎస్ నేతని అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కార్కు అలవాటుగా మారిందంటున్నాడు. ఆయనకు సిగ్గుండాలి. కేటీఆర్ కు మాట్లాడే ముందు ఫస్ట్ ఆ ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశాన్ని ఒకసారి చూడమను. ఎవరు అక్కడ గోల చేసింది, అక్కడ నువ్వు నీ సలహాలు ఏమి ఇచ్చినావు, నువ్వు ఏం మాట్లాడినావు, ఆయన ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చింది, ఆయన ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది, ఆయన మీద నువ్వు దురుసుగా ప్రవర్తించి వాడు వీడని చేయి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దాన్ని బట్టి కేటీఆర్ మాట్లాడాలి. రాజకీయాలే కాదు అస్తమానం. మీ బతుకులే కదా ఈ రాజకీయాలనంతా కుళ్ళు పట్టించినాయి, గబ్బు పట్టించినారు. ఇంకా సిగ్గు లేకుండా రోజుకో నాయకుని అరెస్ట్ చేస్తా ఉన్నారు. నిన్ను అరెస్ట్ చేయకపోవడమే మేము చేసిన తప్పు. ఫోన్ ట్యాపింగ్ కేసులు నిన్ను ఎప్పుడు అరెస్ట్ చేసి పెట్టుంటే ఈ ట్వీట్లు గీట్లు అన్ని బంద్ అయ్యేది. ఇంకేమంటుంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనుకేసుకొచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికం అంటుండు. రుణమాఫీ ఎగ్గొట్టారు, దళిత బంధును పాతరేశారంటున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన సీఎం రేవంత్ రెడ్డిపై చర్య తీసుకోవాల్సింది పోయి ప్రజల పక్షాన నిలిచిన కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టడం సమంజసమే అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది మీ నాయన. మీకు సిగ్గుండాలి. ఆ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు మీకు. ఏమైనా ఎప్పుడైనా ఆలోచించినారా? మేము చేసిన 10 ఏళ్ల పాలనలో ఎన్నిసార్లు మేము వేరే పార్టీలను చెడగొట్టి కలుపుకున్న పార్టీ ఫిరాయింప చేసినాం, వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చినాం. మీ దాంట్లో ఉన్న మహిళలకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఉన్న మహిళా ఎమ్మెల్యేని తీసుకొని ఆమెకు మీరు మంత్రి పదవి ఇచ్చినారు. ఎట్లా మాట్లాడతారండి కేటీఆర్ గారు? ఇదేమైనా మాట్లాడే ట్వీట్ చేసే సమయమా? మీ ఓడికి ఉద్బోధ చేయండి. ఆంబోతు ఎద్దులాగా ఎదిగొచ్చిన ఎద్దులాగా ఊకే రంకెలేస్తా ఉన్నాడు. ఆ రంకెలను బంద్ చేయండి. మీరు ఇచ్చే తాయిలాలకు ఆయన మీకు జీ హుజూర్ అంటూ మీరు చెప్పిన దానిలా చేస్తా ఉన్నాడు. చేసే పని ప్రజలు అసహించుకుంటున్నారు. కేటీఆర్ను కూడా ఆయన అసహించుకునే విధంగా చేస్తా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడేమో ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఏదైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ కేవలం ఎక్స్ వేదికగానే బయటకు వస్తున్నాడు. పాడి కౌశిక్ రెడ్డిని మాత్రం రోడ్డు పైన ఉంచి ఇష్టారాజ్యంగా దాడులకు దిగడం కావచ్చు, ఇష్టమైన పరుష పదజాలంతో దూషించడం కావచ్చు, ఇలాంటి వ్యవహారాలను ఆ పార్టీ చేస్తుంది. ఎలా చూస్తారు మీరు? అంటే వీళ్ళు కావాల్సి ప్రోత్సహిస్తూ ఉన్నారు. నిన్నటి జరిగిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో రసాభాస చేయాలని ఆయన పంపించినారు. మరి అక్కడున్న గంగుల కమలాకర్ 4 సార్లు ఎమ్మెల్యే, మరి పార్టీ ఫిరాయించి ఆయన టీఆర్ఎస్లో కలిసినాడు. రమణ ఉన్నాడు. మరి వారిద్దరు చేయకుండా వీళ్ళొక్కరినే ప్రోత్సహించి దేశం మీదకి వదిలేసినారు. మదం పట్టిన ఎద్దులాగా, ఆంబోత్ ఎద్దులాగా నువ్వు పోరా చెయ్యిరా అని వారిని ప్రోత్సహిస్తా ఉన్నది కేటీఆర్ అని నేను చెప్తా ఉన్నాను ఈరోజు. ఓవరాల్గా 34 కేసులు పాడి కౌశిక్ రెడ్డి మీద ఇప్పటికి నమోదయ్యాయి.
ఎమ్మెల్యే కాకముందు 23, ఎమ్మెల్యే అయిన తర్వాత 11. కరీంనగర్, హుజరాబాద్, రాయదుర్గం, జూబ్లీహిల్స్ ఇలా వరుసగా చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. ప్రతి చోట కూడా పాడి కౌశిక్ రెడ్డి అంటే గవర్నర్ని దూషించడం కావచ్చు, హుజరాబాద్లో ఒక ఎంఆర్ఓని దూషించడం కావచ్చు, అసెంబ్లీలో పేపర్లు విసిరేసి దూసుకెళ్లడం కావచ్చు, ఇక్కడ ఏదైతే గాంధీ పిఎస్సి చైర్మన్ అయినప్పుడు ఆయన ఇంటిపైకి దూసుకెళ్లడం కావచ్చు, ఇవాళ నిన్న జరిగిన సమీక్ష సమావేశం కావచ్చు, కేవలం ఒకే ఒక వ్యక్తి ఎప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ ఒక వ్యక్తే ముందుకు దూసుకెళ్తున్నాడు. అంటే పార్టీ అంటే గేమ్ ప్లాన్గా మీరు అనుకుంటున్నారా, లేకుంటే ఆ వ్యక్తినే ముందుకు పంపించి ఏదో ఒక ఇష్యూ చేయాలని ఒక ప్లాన్ ఉందని చెప్పి భావించవచ్చా? డెఫినెట్గా ఈయనను ఉసిగొలిపి ఒక స్కేప్ గోట్ను చేస్తూ ఉన్నారు. ఇంకొక సందేశం ఏంటంటే ఇప్పుడు కొడతా ఉన్నాడు, అటు గాంధీ మీదకి పోవడం కానీ, ఈరోజు సంజయ్ మీదకి పోవడం కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలను భయపట్టిస్తూ ఉన్నారు. ఎవరన్నా కాంగ్రెస్కి పోతే మీ పరిస్థితి కూడా ఇదే అనేది ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇప్పిస్తా ఉన్నాడు కేటీఆర్ గారు ఈయన ద్వారా, పాడి కౌశిక్ రెడ్డి ద్వారా. ఇది అందరు గమనించాల్సిన విషయం. ఇంకొకటి, ఈయన మీద కేసులు, ఈయన యొక్క దురుస్తనము, ఇష్టారాజ్యంగా ఉండడం అనేది ఇప్పటికీ నోటి దురుసు అనేది ఇప్పుడే కాదు. ఆయన మీద యూట్యూబ్లో కొడితే ఎంతమంది మీద, జీవిత రాజశేఖర్ మీద కూడా దురుసుగా ప్రవర్తించినాడు, తమిళసై మన గవర్నర్ గారి మీద ప్రవర్తించినాడు, సీతక్క అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ని రికార్డ్ చేయకూడదు, రికార్డ్ చేసి సీతక్క మీద కామెంట్ చేసినాడు, ఒక ట్రైబల్ మంత్రి మీద. ఇవన్నీ ఆయన దురుసుతనానికి, ఆయన యొక్క చిల్లరతనానికి, చిల్లర నాయకుడు. ఈరోజు హుజరాబాద్ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు, ఇటువంటి నాయకుడు మాకు ఎమ్మెల్యేగా ఉన్నదని. పథకం ప్రకారంగా కేటీఆర్ గారు పాడి కౌశిక్ రెడ్డిని ప్రోత్సహించి నాయకుల మీదకి పంపుతా ఉన్నాడని మేము గట్టిగా విశ్వసిస్తా ఉన్నాం. ఒక దురుద్దేశంతో ఎట్లా నన్న కూడా రచరచ చేయాలి, వీడైతేనే కరెక్ట్ అని ఆ పర్సన్ అనుకోవడం జరిగింది. ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడే తీరు కూడా ప్రజలు క్షమించాలి, ప్రజలు కూడా చాలా హుందాగా స్వీకరించే విధంగా ఉండాలి. కానీ ఒక చట్టసభ ప్రతినిధిగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించే తీరు మాత్రం చాలామందికి ఆక్షేపణీయమే. తనపైన 34 కేసులున్నాయి, చాలా విషయాల్లో కూడా తను గందరగోళాన్ని సృష్టిస్తున్నాడు. ఒకవేళ అసెంబ్లీలో ఆల్రెడీ వాళ్ళ సంజయ్ మీ స్పీకర్ కంప్లైంట్ ఇచ్చాడు, అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీ ఏ ఎమ్మెల్యేలైనా సరే ఇలా వ్యవహరిస్తే ఒక చట్టసభ సభ్యుని పైన చర్యలు తీసుకోవడానికి ఓవరాల్గా ముందుకు వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా ఈయనను సస్పెండ్ చేసి బహిష్కరించాలనే మేము కోరుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా అదే విధంగా స్పీకర్ గారు యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం. తప్పకుండా ఇటువంటి వాళ్లకు శస్త్రి జరగాల్సిందే. ఈయనకు ఇమ్మీడియట్గా తక్షణమే మా ఎమ్మెల్యేల అందరి తరఫున కూడా నిన్న ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. నిర్బద్ధంగా ఆయనను సస్పెండ్ చేయాలి అసెంబ్లీ నుండినే కోరుకుంటా ఉన్నారు. ఆ రోజు అసెంబ్లీ లోపల వెంకటరెడ్డి, సంపత్ కుమార్ అంత ప్రవర్తించకపోయినా నిర్దాక్షిణ్యంగా ఆ రోజు సస్పెండ్ చేసి పంపించినారు అసెంబ్లీ నుండి. కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా. మరి ఈ రోజు ఈయన ఎందుకు సస్పెండ్ చేయకూడదో వాళ్ళనే ఆలోచించుకోవాలని చెప్తా ఉన్నారు. ఓకే, సో ఈ అరెస్ట్ పైన ఏం చెప్పదలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఎంతటి వారైనా చిల్లర వ్యవహారాలు చేసి దురుస్తుగా ప్రవర్తించి సాటి ఎమ్మెల్యేల పట్ల ఇష్టారాజ్యంగా కొట్లాడలు, దుర్భాషలాడడం ఇవన్నీ కూడా నడవని తెలియజేయడానికి తప్పకుండా అరెస్ట్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సో మొత్తానికైతే ఇలాంటి ఎమ్మెల్యేలు చట్టసభల్లో ఉంటే కనుక ఖచ్చితంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా చెట్ట పేరు వస్తుందని చెప్పి కవంపల్లి సత్యనారాయణ గారు అభిప్రాయపడుతున్నారు. ఖచ్చితంగా చట్టసభలను పర్యవేక్షించే స్పీకర్కు ఫిర్యాదు చేస్తామంటున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ అనేది ప్రజాస్వామిక పద్ధతిలోనే జరిగింది. ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించడం వల్ల కూడా ప్రజల్లో తమ పైన కూడా వేరే రకమైన భావన వస్తుంది, తమను కూడా ఒక రకంగా చూసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి.